హాయ్ అండి, దిస్ ఇస్ అరుణ. వెల్కమ్ టు గణపతి నర్సరీ గార్డెన్స్. వింటర్ సీజన్ రానే వస్తోంది. రంగురంగుల పువ్వుల అందాలతో నర్సరీలో ఉండే మేము ఇక్కడ చూస్తున్న మీరు అందరం ఎంతో పరవశించిపోతూ ఉంటాం కదండి. ఈ రోజు మనం చాలా అందమైన తక్కువ సంరక్షణతో పెంచదగిన జినియా మొక్క గురించి తెలుసుకుందామండి. ఈ గార్డెన్ ని అందమైన హరివిలులా మార్చుకోవాలనుకుంటే గనక ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అండి. వీటిలో సింగిల్ పెటల్, డబుల్ పెటల్ ఉంటాయండి. అండ్ ఆ విత్తనాలని ఆగస్టులో పెట్టుకుంటే అక్టోబర్ మంత్ ఎండ్కి కానీ నవంబర్ ఫస్ట్ వీక్లో కానీ మీకు ఫ్లవర్స్ తయారైపోతాయండి. మళ్ళీ వీటిని జనవరి ఫిబ్రవరిలో కనుక మనం ఈ సీడ్స్ని నాటుకుంటే కనుక మనకి ఏప్రిల్ వరకు ఫ్లవరింగ్ అయితే ఉంటుందండి. ఇలా కొన్ని వెదర్ కండిషన్స్ని బట్టి వీటిని సంవత్సరానికి 2 సార్లు కూడా వేసుకోవచ్చండి. వీటి విత్తనాలను 1/2 ఇంచ్ లోతుగా నాటాలి. ఇలా నాటిన 3 to 7 డేస్లో స్ప్రౌట్స్ వచ్చి అక్కడ నుంచి 6 to 8 వీక్స్లో ఫ్లవర్స్ బ్లూమ్ అవుతాయండి. ఇది సీజనల్ వెరైటీనే కానీ వీటి నుంచి వచ్చే సీడ్స్తో ఎవ్రీ ఇయర్ ఈ ప్లాంట్ని మనం ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చండి. చాలా ఫాస్ట్గా గ్రోత్ అయ్యే ప్లాంట్ అండి. వీటికి 6 hours సన్లైట్ అయితే అవసరం పడుతుందండి. ఇక వాటరింగ్ విషయానికి వస్తే మట్టి ఆరుదలను బట్టి వాటరింగ్ చేసుకుంటే సరిపోతుందండి. వెల్ డ్రైన్డ్ సాయిల్ మిక్స్ అయితే బాగుంటుంది. వీటికి బ్లూమ్ అయిన ఫ్లవర్స్ని నెక్స్ట్ డేకి కట్ చేసేయండి. ఇలా చేస్తే న్యూ ఫ్లవర్స్ త్వరగా వస్తాయి. వీటికి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండాలండి. ఈ హనీ బీస్ని, బటర్ఫ్లైస్ని అట్రాక్ట్ చేసి పాలినేషన్కి బాగా హెల్ప్ చేస్తాయండి. ఇలా చాలా తేలికగా జినియా మొక్కని పెంచుకోవచ్చండి. థ్యాంక్ యూ.